విశాఖ కేజీహెచ్లో దారుణం చోటు చేసుకుంది. నవమాసాలు మూసి 9 గంటలు నరకం చూపించి తన బిడ్డను తనకు కాకుండా చేశారని చెప్పి ఏమైతే ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మనం కేజీహెచ్ గైనిక్ వార్డు దగ్గర ఉన్నాము. ఈ గైనిక్ వార్డులో ఒక 10 రోజుల క్రితం అయితే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయితే ఇక్కడ ఫ్రీ డెలివరీ కోసం ట్రై చేస్తామని చెప్పి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఉన్న ఫ్రీ డెలివరీ కోసం ప్రయత్నించి తన బిడ్డ తనకు కాకుండా చేశారు. అయితే ఏం జరిగింది ఏంటి అనేది ఆమె మాటల్లోనే మనం విందాం. ఆపరేషన్ థియేటర్ లో నాకు ఫస్ట్ నార్మల్ అవనని తెలిసినా కూడా నార్మల్ వార్డుకి తీసుకెళ్లారు సార్. ఒక ఆయతో నాకు హెడ్ బయటకు రాలేదు. అప్పటికి హెడ్ రాకపోయినా వీళ్ళకి ఏదోలా డెలివరీ చేసేయాలని ప్రోగ్రెస్ లో టైం అయిపోతుంది, ఇప్పుడు కేసు సాల్వ్ చేసి వెళ్ళిపోదామని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సీనియర్ డాక్టర్ వస్తే తిడతారు, ఇలా చేస్తే అని చెప్పి మాట్లాడుకున్నారు. బేబీకి రిస్క్ అంటున్నారు. కానీ నా డాక్టర్ అయితే నా ఆయతో ఫస్ట్ పుషింగ్ ఇప్పించారు. అప్పుడు పర్వాలేదు. తర్వాత డాక్టరే నా బెడ్ పైకి ఎక్కేసారు సార్. నా తల మధ్యలో కాల్ పెట్టి గట్టిగా 15 minutes నాన్ స్టాప్ గా ప్రెస్ చేసేసరికి అప్పటి వరకు నాకు మూమెంట్స్ తెలిసి అన్ని బానే ఉంది. నాకే ఊపిరాడలేదు సార్. ఆ ఊపిరాడక క్రమంలో గట్టిగా అరిచేసరికి నన్ను గట్టిగా కొట్టారు కూడా. అరవకు, నువ్వు పెయిన్స్ ఇవ్వకు, మేమే ఏదోలా డెలివరీ చేసేస్తాము అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు సార్. హెడ్ ఇంకా రాలేదు, ఇలా చేస్తే రిస్క్ అని మాట్లాడుకుంటున్నారు. సీనియర్ వస్తే తిడతారు అని వాళ్ళు మాట్లాడుకుంటూనే అలా చేశారు సార్. చాలా దారుణంగా నాన్ స్టాప్ గా చేశారు. ఎప్పుడైతే నాకు ఊపిరాడలేదో ఆక్సిజన్ పెట్టారు. అప్పటి మళ్ళీ నన్ను ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లి అక్కడ ఆపరేషన్ చేశారు సార్. అక్కడ కూడా డాక్టర్స్ అనుకున్నారు మేల్ బేబీ చనిపోయింది, వీళ్ళు ఏం గొడవ చేస్తారో ఏమవుతుందో అనేసి. మా ఫ్యామిలీ కూడా సజెస్ట్ చేశారు 3 o'clock ఆపరేషన్ చేసేయండి, పెయిన్స్ ఇవ్వలేకపోతుంది అని. మీరు డాక్టర్స్ మెయిన్ డాక్టర్స్ అని చాలా నిర్లక్ష్యంగా తిట్టేసి వాళ్ళు పంపించారు. పీజీ డాక్టర్సే సార్, 2 ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపడతాను. నాకు పేర్లు కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాయి, నేను చెప్పలేదు అంతే. కానీ వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. నన్ను డెలివరీ పైన పడుకోబెట్టారు సార్. బెడ్ పైన నా బెడ్ పైకి ఎక్కిసి నా తలకి అటు ఇటు కాలు వేసి నా పైన కూర్చొని కడుపు మీద గట్టిగా పుష్ చేశారు సార్. అలా చేయడం తప్పని కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ కేసు సాల్వ్ అయితే బేగ వెళ్ళిపోవచ్చు అనేసి మాట్లాడుకుంటున్నారు కూడా. వెటకారంగా నవ్వుకుంటున్నారు. ఈ కేసు అయిపోతే వెళ్ళిపోవచ్చు, అవ్వట్లేదు. నన్ను కొట్టారు కూడా, నేను బేర్ చేసుకోలేక అరిచేసరికి. చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు సార్. ఇలా చాలా మందికి జరుగుతుంది. హెల్దీ బేబీ 3.2 kgs బేబీ, మీకు ఫొటోస్ అన్ని ప్రూఫ్స్ అన్ని చూపిస్తాం. కలెక్టర్ గారు వస్తే నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. కలెక్టర్ గారు వస్తే A to Z అన్ని ప్రూఫ్ చేస్తాను. వీళ్ళు ఏం చేశారో కూడా అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి సార్. వాళ్ళిద్దరు డాక్టర్స్ బయటకు రావాలి, కమిటీ మొత్తం బయటకు రావాలి. వాళ్ళిద్దరిని టర్మినేట్ చేసి జైలుకి పంపించాలి. వీళ్ళకి ఇలా చేస్తేనే నెక్స్ట్ ఇంకో బేబీ చనిపోకుండా ఉంటది, ఇంకొకరు ఎవరు ఇలా చేయకుండా ఉంటారు. ఇలా ఎంత మందిని చంపుతున్నారో తెలియడం లేదు సార్. అన్ని బాగున్నాయి. మనం విన్నాము ఇక్కడ ఎంత అన్యాయం జరిగిందనేది. ఏకంగా తల మీద కూర్చొని పుషింగ్ చేసి ఆ విధంగా బేబీ డెత్కి అయితే కారణమైందని చెప్పి తల్లి ఆరోపిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళిద్దరిని ఎవరైతే జూనియర్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళిద్దరిని అయితే సస్పెండ్ చేయాలని చెప్పి వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని ఏమైతే డిమాండ్ చేస్తుంది. చంపేశారు మీరే డాక్టర్స్ చంపేశారు. సార్ ఎమోషన్ అయిపోయింది సార్. 8 days అయ్యింది చనిపేసి. 8 days అయ్యింది. మేము అందరికీ కంప్లైంట్ పెట్టాం. సూపరింటెండెంట్ మేడం కూడా సారీ చెప్తున్నారు. తప్పు లేకపోతే ఎందుకు సారీ చెప్తాం సార్? అందరికీ పెట్టాం సార్. మాకు రిపోర్ట్ అవ్వాలి సార్. ఎవరు రిపోర్ట్ అవ్వట్లేదు. ఆ డాక్టర్స్ ఎవరు బయటికి రావడం సార్. అందరికీ పెట్టాం సార్. నిజం గారికి ఎంక్వైరీ కంప్లైంట్ ఏంటి? భయ్యా మావాడే
బిడ్డ చనిపోతే తల్లికి ఎందుకు చనిపోయిందని రిపోర్ట్ ఇవ్వట్లేదు మీరు? ఎందుకు ఇవ్వట్లేదు? పోస్ట్ మార్టం కూడా చేయలేదు సార్. బాడీ ఎవరని సార్ బాబు? బాడీ ఎందుకు ఇవ్వలేదు? బాడీ ఇవ్వాలంట. మీ సూపరింటెండెంట్ చెప్పారు బాడీ ఇస్తారని. సార్ ఏం జరుగుతుందో సూపరింటెండెంట్ మేడం కి కొన్ని విషయాలు తెలియదు సార్. నేను వెళ్ళి మాట్లాడాం. ఆవిడతో డైరెక్ట్ గా ఎంతమంది చంపేస్తారు సార్ అక్కడ? నా పైకి ఎక్కి పుష్ వాళ్ళు ఎంత నెగ్లిజెన్స్ గా ఉన్నారంటే వాళ్ళు ఎంత సార్ వాళ్ళు ఎంత నెగ్లిజెన్స్ గా ఉన్నారు. ఇలా చేస్తే బేబీకి తల్లికి రిస్క్ మాట్లాడుతూ నా పైకి ఎక్కి నొక్కి చంపేశారు. నా బేబీ అలాగే చంపేశారు. అందుకే చనిపోయింది. అంత హెల్దీ బేబీ ఎందుకు చనిపోతుంది? నేను హెల్దీగా ఉన్నాను, బేబీ హెల్దీగా ఉంది. మార్నింగ్ 11 వస్తే 6:19 ఆపరేషన్ చేస్తాను. అప్పటి వరకు ఏ ట్రీట్మెంట్స్ ఇచ్చాను? అప్పటి వరకు తెలియలేదా? మీ రిపోర్ట్స్ లో ఏం రాస్తారు? అన్ని నాకు బయటకు రావాలి. నా దగ్గర ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి. సార్ కలెక్టర్ గారికి ఇచ్చాం, కంప్లైంట్ ఇచ్చాం, అలా వారం అయిపోయింది సార్. ఇది గడుస్తుంది. డిశ్చార్జ్ We want justice. 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 We want